ఏమండి సరదాగా మనం ఒక గేమ్ ఆడుకుందామా? వద్దు సంధ్య, నువ్వు ఏదైనా గేమ్ అన్నావు అనుకో నాకు ఏదో ఫిట్టింగ్ పెడతావు. ఏమొద్దు. ఏం లేదు, చాలా సింపుల్. ఇగో డైస్ ఉందా, డైస్ లో ఇప్పుడు మీరు డైస్ వేయాలి. 1 2 3 4 5 పడ్డది అనుకో, నన్ను షాపింగ్ తీసుకెళ్ళాలి. 6 పడితే? అయ్యో, మీరు చిన్నప్పుడు గేమ్స్ ఆడలేదా డైస్ తోటి? 6 పడితే ఇంకో ఛాన్స్ వస్తుందండి మీకు, మళ్ళీ వేయాలి. ఇప్పుడు ఇంటెలిజెంట్ ఫెలో. డైస్ ఇది ఎక్కడ ట్విస్ట్? ఏమిటి ఒక్కసారి పిక్ చూడండి, ఎలా ఉంది? సూపర్ ఉంది తెలుసా, అసలు ఒక మోడల్ లాగా ఉంది. దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్య లాగా ఉంది. ఎవరైనా నేను అడుగుతుంది డ్రెస్ గురించి. డ్రెస్ బాగుంది, అదే నేను చెప్పాలనుకున్నా. అయిపోయి నోటితో లాయిసరా సందు దొరికిందంటే సాలు ఈ మగ బుద్ధే వంకర బుద్ధి. ఏమండి, టీ తీసుకోండి. ఇదేంటే చక్కెర వేయలేదు ఇలా, వేసుకొని రాపో. ఇప్పుడు తాగండి, తీయగా ఉంటది. పిచ్చి నకరాలు చేయకు, చక్కెర వేసుకొని రాపోనాడా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. ఏమండి, నా ఫోన్ వలిగిపోయిందండి. ఏం లేదు, నా ఫోన్ లో వెయిట్ చెక్ చేసి యాప్ వేసుకున్నా, వలిగిపోయింది. వెయిట్ చెక్ చేసుకున్న యాప్ వేసుకుంటే ఫోన్ ఎంత వలిగిపోతుంది? అంటే వెయిట్ చెక్ చేద్దామని ఫోన్ మీద ఒక్క కాల్ పెట్టిన, అంతే. తెలివి లేదా నీకు? అయినా వెయిట్ చెక్ చేసుకోవడానికి 2 కాలు పెట్టాలి, 1 కాలు పెడతారా? ఏం తెలివే నీది. సారీ అండి, ఈసారి నుంచి 2 కాలు పెడతా. 2 కాలు పెట్టు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అబ్బా, ఏమన్నా ఎండ కొడుతుందా? కళ్యాణ్, నీకు నేను కూల్ డ్రింక్ తాగిపించాను కదా, నువ్వు నాకు కూల్ డ్రింక్ తాగిపించచ్చు కదా. పదన్నా తాగుదాం పదా. ఏదో తేడాగా ఉంది. తీసుకోవాలా? కూల్ డ్రింక్ కావాలన్నా కదన్నా. దరిద్రుడా, కూల్ డ్రింక్ ఇప్పిస్తా అని చెప్పేసి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ తీసుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయించి టెంప్ట్ చేసి ఇట్లా కూల్ డ్రింక్ ఇప్పిస్తావా? నిన్న అని కాదు, నేనే కూల్ డ్రింక్ కోసం ప్రకృతి పడ్డా. బాగైందా? ఏం కాదులే అన్న, కూల్ డ్రింక్ తీసుకో అన్న. ఇప్పిస్తానగా ఇప్పించిన, అంతే. ఎక్కడికి వెళ్తున్నారండి? రెడీ అవుతున్నారు? ఓ అదా, ఏం లేదు సంధ్య, సాయంత్రం అవుతుంది కదా, కొంచెం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసి కొంచెం మందు వేసుకొని వస్తే కొంచెం సాటిస్ఫైడ్గా ఉంటాము, కొంచెం ఆనందంగా ఉంటాం, ఉల్లాసంగా ఉంటాం. 40 ఏండ్లకు వచ్చిరు. ఈ సాయంత్రము ఈ ఫ్రెండ్స్ ఇవన్నీ మానేసి పొద్దున్నే పార్క్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. అక్కడ ఫ్రెండ్స్ని పెంచుకోండి. నిజంగా నువ్వు నా గురించి ఎంతగా ఆలోచిస్తావు సంధ్య. నువ్వు నాకు దొరకడం చాలా అదృష్టం తెలుసా. మా ఫ్రెండ్స్ వాళ్ళ మిస్సెస్లు ఎంతో మంది ఉన్నారు, కానీ ఇలా నీలాగా ఎవ్వరు ఎంకరేజ్ చేయరు తెలుసా. పొద్దున్నే ఫ్రెండ్స్తో వెళ్ళు, తిని తాగి ఎంజాయ్ చేయని చెప్పడం నువ్వు ఒక్కదానివే మహాసాత్వి సంధ్య. నువ్వు మీకేదైనా చెప్పాలని అనుకుంటా చూడు, అది నా బుద్ధి తక్కువ. అంతేగా. అట్లా విసుగ్గా పోతుంది ఏంది? ఇప్పుడు తన్నే కదా మెచ్చుకున్నది, అయినా కూడా అట్లా తిట్టుకుంటే ఎందుకు పోతుందో నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా అండి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.